నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన ఈ ఫౌండేషన్ సభ్యులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన గోదావరి గని ప్రాంతానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రజ్వరిల్లినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు తెలుసో లేదో, చూశారో లేదో, దాదాపు మీరు వారి చిత్రం చూసే ఉంటారు. హృదయ కాలేయం. అందులో ఒక విలక్షణమైనటువంటి నటన చూపినటువంటి గొప్ప వ్యక్తి. నేను అనుకుంటా అందులో ఉండేటువంటి డైలాగ్ డెలివరీ ఇంతవరకు ఏ చిత్రంలో రాలే. టీవీలో సినిమా వచ్చే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తే అడ్వర్టైజ్మెంట్ చూసే చాలా మంది చలనచిత్రం చూసి శబాష్ అనిపించినటువంటి ఒక మహా నటుడు. ఈ మధ్య ఒక రియాలిటీ షోలో వారు పాల్గొని నేను మొత్తం చూశాను. రియాలిటీ షో భలే ఛాన్స్ లేదు. రియాలిటీ షో సాధారణంగా అందులో ఉండే యాంకర్ సుమ అందరినీ తికమక పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ మన సంపూర్ణేష్ బాబు ఆమెనే తికమక పెట్టాడు. తర్వాత అందులో నైస్ దేవతలు అని ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు. ఒక అమ్మాయిని గమనించారు లేదో మీరు, మన అన్న ఒప్పుకుంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకునేది కావచ్చు. మరి అలా అనేక మంది హృదయాలను దోచుకున్నటువంటి సంపూర్ణేష్ బాబును మా ప్రాంతానికి రావడం, మా కార్మిక క్షేత్రానికి రావడాన్ని ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మా అభిమానుల కోసం ఈ చిన్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంపూర్ణేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పేరు పేరున నా ధన్యవాదాలు. మామూలుగా అన్ని ఫంక్షన్లకు వాటికి వీటికి అటెండ్ అవుతుంటాం, ఏదో సరదాగా అందరం కలుస్తాం, అదో ఎంజాయ్. కానీ ఈరోజు నేను ఈ ఆశ్రమానికి వస్తే ఒక టెంపుల్కి వెళ్ళినంత ఆనందంగా ఉంది. మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా ఎవరో ఎప్పుడు చెప్పిన పెద్దలు చెప్పిన దాన్ని ఇప్పటికీ వీళ్ళు ఇంకా పాటిస్తూ అంతమంది పిల్లల్ని పోషిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఒక తల్లి మామూలుగా ఒక తల్లి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతోటి అమ్మ అమ్మ అని పిలిపించుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఎంతో మంది పిల్లలతోటి అమ్మ అమ్మ అని పిలిపించుకుంటూ ఇంకెంతో మందిని వాళ్ళ హత్తులు చేర్చుకునేంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ అనాథాశ్రమం నడిపేవాళ్ళు. నిజంగా బాల్యంలో ఏది జరిగినా ఇంకా అదొక అది దేశానికి ముప్పు కావచ్చు, వాళ్ళకి ముప్పు కావచ్చు, ఏమైనా కావచ్చు. నేను ఒకటి ది గ్రేట్ రాబరీ అని అనాథ పిల్లల మీద నాటకానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తాను. అందులో ఒక సాంగ్ ఉంది. తరతరాల చరితలోన తలవాల్చిన మొగ్గలు పసివారిన పసి చాకిరి అడుగుతున్న ప్రశ్నలు, అమ్మ పేగు పేదరికం నెట్టిన దూరం పుట్టు బానిసలుగానే మిగిలేదా బాల్యం, చీదరింపు చెంపదెబ్బ మానని గాయాలు గిడసబారిపోతున్నాయి ఎదిగే ప్రాయాలు. ధైర్యానికి భయమేస్తే తిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. నేను జీవితంలో గుర్తుపెట్టుకో, చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూల్ ఏమి లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్న ఈ భర్తమాత మొహం ఎలా తెలుస్తుంది? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా సార్? నీది ప్రేమ కాదు, ఆకర్షణ. నువ్వు నా అందాన్ని చూసి పెంచుకున్న ఆకర్షణ. ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది, కానీ ప్రేమ శ్మశానంలో పడుకుంటే కానీ తీరదు. థ్యాంక్ యూ. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు.
మదివి పెట్టేస్తాలే తాడింపు సంపు సంపు సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు ఒక మానవత మూర్తి మన ఫారూక్ వాళ్ళ తండ్రి గారు పాషా గారిని వేదికపైకి రావాల్సి ఆహ్వానిస్తున్నాం. వారి ఆశ్రమ నిర్వహణకు కొంత ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటున్నారు, అందించాల్సిందిగా కోరుతున్నాను. బాబు పక్కన నటుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అనాథ పిల్లల్ని సందర్శించినందుకు థ్యాంక్ యూ. పిలువగానే వచ్చిన గాంధీ జూనియర్ కళాశాల విద్యార్థులకు కృతజ్ఞతలు. అండ్ మేనేజ్మెంట్ మా యూత్ గర్ల్స్ గర్ల్స్ కమాన్ 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 గర్ల్స్ అందరూ 1 by 1. థ్యాంక్ యూ. రావాలి అందరూ. కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, మన పిల్లలందరూ కూడా సార్ గారికి బాయ్ చెప్పండి. మాది మట్టి
అందరికీ